ఈరోజు ఉదయం 7 గంటల 20 నుంచి 25 నిమిషాల మధ్యలో చిన్న వైబ్రేషన్ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. అంటే నార్మల్గా బెడ్ మీద అట్లా కూర్చొని మొబైల్ నొక్కేటప్పుడు ఒకసారి బెడ్ అనేది ఒకసారి కంపించడం అంటే వైబ్రేట్ అవ్వడం జరిగింది. అది ఏంటి అని అర్థమయ్యేలోపు మళ్ళీ రెండోసారి అలా ఒక 2-3 సెకండ్ల పాటు చిన్న వైబ్రేషన్ వచ్చింది. బట్ అది ఎర్త్క్విక్, అది ఒక రకమైన భూప్రకంపన అని అప్పుడే అర్థం అవ్వలేదు. బయటకు వచ్చి చూసే వరకు మా డాడీ కూడా మా నాన్న ఆ సోఫా మీద కూర్చొని ఆయన లేచి చెక్ చేసుకోవడం జరిగింది. సో ఇద్దరం ఏం జరిగింది అని అంటే ఇట్లా షేక్ అయిందంటే, సో నేను ఒక్కనే కాదు మా నాన్న కూడా ఎక్స్పీరియన్స్ చేశాడంటే బయట ఏదో జరుగుండొచ్చని బయటకు వచ్చి చూస్తుంటే అంత ప్రశాంతంగానే ఉంది. బట్ ఆ తర్వాత ఇది భూకంపమైనా మనమే ఎక్స్పీరియన్స్ చేస్తామని తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఎక్కడో సమ్ ఏరియాస్లో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేశారని సంగతి అర్థమైంది. తర్వాత నార్మల్గా సోషల్ మీడియాలో ఆ టీవీలో విషయాన్ని అది చెప్పడం జరిగింది. నార్మల్గా చిన్న వైబ్రేషన్ రాగానే మొదట అర్థం అవ్వలేదు. కాసేపటికి ఎప్పుడైతే అది భూకంపం రిలీజ్ అయ్యామో చిన్నపాటి టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇట్లాంటిది టీవీలో కూడా చెప్తున్నారు గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు ఇట్లాంటిది రాలేదని. ఎప్పుడు 1969లో ఆ టైంలో ఎప్పుడు భద్రాచలం ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఆ తీర ప్రాంతాల్లో చాలాసార్లు వచ్చినట్టు చెప్పారు. కానీ ఇంత మొత్తంలో 50 సంవత్సరాలు అంటే మనలాంటి వాళ్ళకు అది కొత్త ఎక్స్పీరియన్స్ కదా. సో భూకంపాన్ని అట్లా వైబ్రేషన్ పరంగా చిన్నపాటి వైబ్రేషన్ పరంగా మనం ఎక్స్పీరియన్స్ అయ్యాము. దాని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అదృష్టం. ఈరోజు సుమారు ఉదయం 7 గంటల 25 నిమిషాల నుంచి ఒక 20-25 సెకండ్ల వరకు మానుకోట జిల్లా వ్యాప్తంగా భూకంపం సంభవించింది. యాక్చువల్లీ అది నేను ఏమనుకున్నా అంటే సుమారు నేను లేచి బయటకు వచ్చాను. బయటకు వచ్చి మా పిల్లలు అప్పుడే స్కూల్కి రెడీ అవుతున్నారు. ఒకేసారి చాలా భయంకరంగా భూమి కంపించినట్టు ఏదో వైబ్రేషన్ వచ్చినట్టు అనిపించింది. నేను వెంటనే మా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే లేదు పక్క నుంచి ఏదో పెద్ద వెహికల్ పోయిందేమో అని అనుకున్నారు. కానీ నేను లేదు ఇది ఖచ్చితంగా ఏదో భూమి కంపించినట్టు అనిపించిందని నేను అనేసరికి వాళ్ళు ఒకేసారి మనం బయటికి వెళ్ళి చూస్తే ఏం లేదు, మా ఇంట్లో టైలరింగ్ మిషన్ ఉంది, అది దాదాపు ఒక 7 అంగుళాలు పక్కకు జరిగింది. అరే ఏంది ఇంత ఘోరమైన పరిస్థితి ఏందని నేను బయటకు వచ్చి చూసేసరికి ఒక 2 సార్లు అలా కంపించినట్టు అనిపించింది. ఇది నాకు తెలిసి ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఘోరంగా భయాందోళనకు గురైంది. నేను వెంటనే నా ఫోన్లో సోషల్ మీడియా మాధ్యమాలలో చూసేసరికి తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలలో ఈ భూకంపం వచ్చిందని వారు చెప్తున్నారు. కానీ దీనివల్ల ప్రజలకు కానీ ఎవరికి కానీ ఎలాంటి హాని జరగలేదు కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దానితో పాటు మనం నివసిస్తున్న ఏరియాలు కూడా పటిష్టంగా బలవంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.